క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే చాలామంది పేషెంట్స్కి భయం వేసే ఒక ట్రీట్మెంట్ కీమోథెరపీ. అసలు ఏంటి కీమోథెరపీ? మనం చాలా డీటెయిల్గా చాలా క్యాన్సర్స్లో ఆ కీమోథెరపీ ఈ కీమోథెరపీ అనేది మాట్లాడుకున్నాం. అసలు కీమోథెరపీ అంటే ఏంటి, అసలు ఎలా పనిచేస్తుంది ఈ కీమోథెరపీ అనేది డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, నేను డాక్టర్ దీపక్ కుప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హిమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో క్యాన్సర్లో కీమోథెరపీ అన్నది ఆల్మోస్ట్ 1940s నుంచి అందుబాటులో ఉందన్నమాట. సో వరల్డ్ వార్లో చాలా మందులు యూజ్ చేసి అవి బాడీలో కొన్ని సెల్స్ని చంపేస్తాయి అని చెప్పి కెమికల్ వార్ఫేర్ నుంచి యాక్చువల్లీ అసలు కీమోథెరపీ అనేది మనకి స్టార్ట్ అయిందనమాట. సో నైట్రోజన్ మస్టర్డ్స్ అని చెప్పేసి వార్ఫేర్లో వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2లో ఈ కెమికల్ ఏజెంట్స్ యూజ్ చేసి చాలామంది సోల్జర్స్ని చంపేయడం జరిగిందనమాట. సో ఇది కనుక కరెక్ట్ డోస్లో వేస్తే బాడీలో అబ్నార్మల్గా డివైడ్ అయ్యే సెల్స్ కూడా చనిపోతాయి అని చెప్పి గ్రహించి క్యాన్సర్ కీమోథెరపీ స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. సో అన్నిటికంటే ముందు కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్లో, బ్రెస్ట్ క్యాన్సర్లో ఈ కీమోథెరపీ అనేది యూజ్ చేయడం జరిగింది. సో కీమోథెరపీ అనేది ఎలా పనిచేస్తుంది అంటే బాడీలో డివైడింగ్ సెల్స్, అంటే క్యాన్సర్లో ఉండే ఒక చాలా కామన్గా నేచర్ ఏంటంటే సెల్స్ డివైడ్ అవుతూ ఉంటాయి అనమాట. కొన్ని క్యాన్సర్లు ఇవి చాలా ఫాస్ట్గా కూడా డివైడ్ అవుతాయి, బ్లడ్ క్యాన్సర్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో వీటిలో ఈ డివైడింగ్ సెల్స్లో DNA ఎలిమెంట్స్ అనేవి రెగ్యులర్గా ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. సో కీమోథెరపీ అన్నది డివైడింగ్ సెల్స్ని చంపుతుంది. సో చాలా వరకు ఈ కీమోథెరపీ అన్నది DNAని టార్గెట్ చేసి ఆర్ క్రోమోజోమ్స్ని టార్గెట్ చేయడం వల్ల క్యాన్సర్ సెల్స్ని చంపుతుంది అనమాట. సో కీమోథెరపీ అంటే మందులు ఇచ్చి ఈ డివైడింగ్ సెల్స్ని చంపడం. దీంట్లో ఉండే ప్రాబ్లం ఏంటి అంటే బాడీలో చాలా నార్మల్ సెల్స్ కూడా డివైడ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ ఫాలికల్స్ కావచ్చు, స్కిన్ కావచ్చు, నోట్లో పొర, మ్యూకోజా అన్న పొర కావచ్చు, ప్లస్ రక్త కణాలు కావచ్చు. సో బాడీలో నార్మల్గా డివైడ్ అయ్యే సెల్స్లో ఇవే కాకుండా ఓవరీస్లో ఓవం కావచ్చు, స్పర్మ్స్ కావచ్చు, ఇవి కూడా రెగ్యులర్గా డివైడ్ అయ్యే సెల్స్లో కొన్ని అనమాట. సో ఇవి కీమోథెరపీ వల్ల ఎఫెక్ట్ అవ్వటం, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కీమోథెరపీలో ఉండటం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇది కీమోథెరపీ అంటే. సో సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తాయి? సో నార్మల్ సెల్స్ ఎలా అయితే డివైడ్ అవుతూ ఉంటాయో ట్యూమర్ సెల్స్ లాగా ఈ కీమోథెరపీ వెళ్ళి నార్మల్ సెల్స్ని చంపడం జరుగుతుంది అనమాట. కానీ మనిషి కీమోథెరపీ తీసుకున్న తర్వాత ఎలా సస్టైన్ అవ్వగలుగుతాడు? క్యాన్సర్ సెల్స్ మాత్రం ఎలా చనిపోతాయి, నార్మల్ సెల్స్ ఎలా రివైవ్ అవుతాయి అంటే నార్మల్ సెల్స్కి రిపేర్ మెకానిజమ్స్ అనేవి చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. కానీ క్యాన్సర్ సెల్స్లో ఈ రిపేర్ మెకానిజమ్స్ అన్నవి సరిగ్గా ఉండకపోవటం వల్ల సెల్ డెత్లో జరిగిన డ్యామేజ్ క్యాన్సర్ సెల్స్ రిపేర్ చేసుకోలేవు. కాబట్టి క్యాన్సర్ సెల్స్ చనిపోతే నార్మల్ సెల్స్ రికవర్ అయ్యి రిపేర్ అవుతాయి. అందుకని కీమోథెరపీ కనుక మనం చూసుకుంటే సైకిల్స్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే 2 వారాలకు ఒకసారి, 3 వారాలకు ఒకసారి కీమోథెరపీ ఎందుకు ఇస్తాము అంటే నార్మల్ సెల్స్ అన్నది ఈ వ్యవధిలో రిపేర్ చేసుకొని మళ్ళీ హెల్దీగా మారటం జరుగుతుందన్నమాట. సో అందుకని కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పేషెంట్స్ టాలరేట్ చేయగలగాలి అంటే ఈ గ్యాప్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది కీమోథెరపీ గురించి. సో కీమోథెరపీ ఎలా పనిచేస్తుంది? బాడీలో డివైడింగ్ సెల్స్ని చంపేయటం, ఇది అన్నది మెయిన్ మెకానిజం అనమాట. క్యాన్సర్ సెల్స్లో ఎక్కువగా సెల్స్ డివైడ్ అవుతూ ఉంటాయి కాబట్టి సెల్ డెత్ అనేది ఎక్కువగా ఉండి రిపేర్ చేసుకోలేవు కాబట్టి ఈ సెల్ డెత్ వల్ల క్యాన్సర్స్ చనిపోవడం జరుగుతుంది. ఇది కీమోథెరపీ మెకానిజం ఆఫ్ యాక్షన్.